బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా చీరాల డిఈ కార్యాలయం నుండి గడియాస్తంభం సెంటర్ వరకు విద్యుత్ వినియోగదారులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఒంగోలు జిల్లా ఎస్ఈకే సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యుత్ లోటు లేకుండా ఉండాలని, అనవసరంగా విద్యుత్తును వాడకుండా చూడాలని, అదేవిధంగా విద్యుత్ అక్రమ చౌర్యం చేయకుండా ప్రజలు విద్యుత్తును సక్రమంగా వినియోగించుకోవాలని, అలాగే బల్బులు కూడా అవసరం అయితేనే వాడాలని తెలిపారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారిని సరోజిని, చీరాల సబ్ డివిజన్ ఈఈ, ఏడీఈ, ఏఈలు, లైన్ మ్యాన్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. జయప్రదం చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మా యొక్క చీరాలకు విచ్చేసి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనం ఇంధన పొదుపు వారోత్సవాలు దేశం మొత్తం మీద ఒక ఉత్సవంగా, పండుగ మాదిరిగా జరుపుకుంటాయి. దాంట్లో భాగంగా మన ఉమ్మడి ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చీరాలలో డివిజన్లో మొదటిగా ప్రారంభించాం. దీంట్లో భాగంగా ఏంటంటే మనము చిన్నపిల్లలకి, విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఒక అవేర్నెస్, పొదుపు మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది, ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని విద్యుత్ డివిజన్ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ వరకు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి, అనవసరంగా వేస్ట్ చేయకూడదు, అట్లాగే స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్నే వాడాలి. అట్లాగే పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్లకు విద్యాబుద్ధులతో పాటు ఇంధనాన్ని పొదుపుగా ఎలా వాడుకోవాలో నేర్పించినట్లయితే ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అట్లాగే విద్యుత్ పొదుపు చేయడం అనేది ఒక సమాజానికే కాకుండా దేశానికి కూడా సేవ చేసినట్లు అవుతుందని భావిస్తాము. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని పథకాలు చేయడం వల్ల ముఖ్యంగా ప్రతి ఇంటికి 2 LED బల్బుల్ని ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది.